హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మేము సర్వపిండి ఎలా చేసుకుంటామో చూపించబోతున్నాను. ఇది సొరకాయ సర్వపిండి. మా సైడ్ మేము గంజిపిండి కూడా అంటాము. సో ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకుందాం. డ్రై రోస్ట్ చేసుకుందాము. సర్వపిండిలో పల్లీలు ఉంటే చాలా బాగుంటుంది. సో పల్లీలు అట్లా పక్కకు పెట్టేసి సొరకాయని పీల్ చేసి పెట్టుకున్నాను నేను. సో సొరకాయ మనకు కావాల్సిన క్వాంటిటీలో గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు పల్లీలు మళ్ళీ ఒకసారి చూసుకుందాం, ఫ్రై చేసుకుందాం వాటిని. సో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అవి ఎంత మంచిగా ఫ్రై అయితే అది అంత బాగా అనిపిస్తుంది, అంత బాగా ఉంటుంది టేస్ట్. సో అది మా ఇంట్లో చాలా ఫ్రీక్వెంట్గా చేసుకునే స్నాక్ ఐటెం ఇది. మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది. సర్వపిండి చాలా ఫేమస్ మా రిలేటివ్స్ అందరిలో కూడా. అంత బాగా చేస్తుంది సర్వపిండి. సో నేను తన దగ్గర నుంచే నేర్చుకున్నాను. సో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అది ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని, నేను ఎక్కువ క్వాంటిటీలో సర్వపిండి చేయట్లేదు. సో అందుకని తక్కువే తీసుకుంటున్నాను సొరకాయని. సో ఇలా గ్రేట్ చేసి పక్కకు పెట్టుకుందాము. సో ఇది మిడిల్ పార్ట్, ఇది అంతగా నాకు మంచిగా అనిపించదు. అందుకని చెప్పేసి అది పక్కకు పెట్టుకొని ఓన్లీ ఆ గ్రీన్ అదొక్కటే నేను గ్రేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ 2 చిన్న గ్లాసెస్ బియ్యం పిండి తీసుకున్నాను. సో ఈ బియ్యం పిండిలో ఫస్ట్ మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే నేను కొంచెమే కారం వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి ఇందులో వేస్తాను నేను తర్వాత. సో అందుకని నేను కారం కొంచెమే వేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ఇందులో నువ్వులు వేసుకుందాం. నువ్వులు నేను వేయించలేదు, వేయించి వేసుకుంటే కూడా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ పచ్చి నువ్వులే వేస్తున్నాను. అండ్ అందులోనే ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఆ పల్లీలని క్రష్ చేసుకుంటున్నాను. అంటే యాజ్ ఇట్ ఈస్ అట్లానే వేస్తే బాగుండదు, అందుకని చెప్పి వాటిని నేను స్లైట్గా క్రష్ చేస్తున్నాను. క్రష్ చేస్తే అవి విడిపోతాయి కదా, సో అలా వేసుకోవాలన్నమాట. అందుకని నేను ఎక్కువ క్వాంటిటీ పల్లీలు తీసుకోలేదు, ఎందుకంటే అవి మనం క్రష్ చేస్తే విడిపోతాయి కాబట్టి అది ఎక్కువ క్వాంటిటీ ఆబ్వియస్లీ అయిపోతుంది. అండ్ మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి ఈ పల్లీలు సరిపోతాయి, అందుకని చెప్పి ఎక్కువ తీసుకోలేదు, నేను కరెక్ట్గానే తీసుకున్నాను. సో ఇలా క్రష్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో పల్లీలు మరీ ఎక్కువగా తీసుకుంటే కూడా ఏమవుతుందంటే మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకునేప్పుడు పిండిని అవి బయటకు వచ్చేస్తాయి. సో అందుకని అంత ఈజీగా ఉండదు. అందుకని వాటిని అలాగే యాజ్ ఇట్ ఈస్ కూడా తీసుకుంటే కూడా అది బయటకు వచ్చేస్తాయి. అందుకని చెప్పి మనం క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకుంటే మనకు స్ప్రెడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో అలా పొట్టు తీసేసుకొని ఇలా ఉంటుంది అన్నమాట. సో అందులోనే మనం పిండిలో యాడ్ చేసేద్దాం. నేను ఇందులో కొన్ని ఉల్లిగడ్డలు కూడా వేసాను, అది మన ఇష్టం, ఆప్షనల్. నాకైతే ఇష్టం వేయడం, అందుకని అది వేసాను. అండ్ ఇందాక మనం తురుముకున్న సొరకాయ గ్రేట్ చేసుకున్నాం కదా, సో అది వేస్తున్నాను. అది వేసి అందులోనే కొంచెం కరివేపాకు కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. నాకు చెప్పాను కదా నేను పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేస్తానని. సో అందులోనే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను గ్రైండ్ చేయడానికి. సో కొంచెం కొత్తిమీర అలాగే కాడలతో వేస్తే పర్లేదు, బాగానే ఉంటుంది కొత్తిమీర. అండ్ దెన్ 4 పచ్చిమిర్చి మీ స్పైస్ లెవెల్కి తగినట్టు మనం వేసుకోవచ్చు, ఎవరి స్పైస్ లెవెల్కి. సో నేను ఇక్కడ 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. వేసిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా మనం అందులో కలుపుకున్న తర్వాత ఇంకా ఇందులో ధనియాలని నేను వేయించి క్రష్ చేసుకొని వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ధనియాలు అవైలబుల్ లేకపోతే మనం పౌడర్ కూడా వేసుకోవచ్చు, ధనియాల పొడి. సో ఫస్ట్ వాటర్ వేయకుండా అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ నార్మల్ టెంపరేచర్ ఉన్న వాటరే యూస్ చేస్తున్నాను. ఇందులో కొంచెం గోరువెచ్చని వాటర్తో కలిపితే ఇంకా క్రిస్పీగా వస్తాయి, అవి అలా కూడా వేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి.
తర్వాత ఇట్లాంటి ఏదైనా ఒక వెజిల్ లేదంటే మూకుడు కూడా కొంచెం మందంగా ఉండేది ఏదైనా తీసుకోవచ్చు. ఇందులో మనం ఫిష్ ఫ్రై చేస్తాం కదా, సో ఇట్లాంటిది ఒకటి తీసుకొని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేయాలన్నమాట. సైడ్స్కి ఇంకా మధ్యలో ఆయిల్ స్ప్రెడ్ చేయాలి. సో సర్వపిండికి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే యూస్ చేస్తాము. కాకపోతే ఏంటంటే మనం వేసినంత ఆయిల్ సర్వపిండి పీల్చుకోదు, అంటే అదంతా అందులోనే ఇంకిపోదు. మిగిలిపోయిన ఆయిల్ అది వేగిన తర్వాత అందులోనే ఉండిపోతుంది. సో ఎక్కువ ఆయిల్ వేసినా కూడా ఎక్కువ అయిపోయింది అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఆయిల్ని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఆయిల్ ఇలా బాగా రాసుకుంటే మనకి వేగిన తర్వాత సర్వపిండి ఈజీగా వస్తుంది తీయడానికి. సో ఇందాక కలుపుకున్నాం కదా, ఆ పిండి నాకు 2 ఇంత సైజువి 2 బాల్స్ వచ్చాయి, ఇంకొకటి చిన్నది వచ్చింది. సో దాన్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇది బాగా మందంగా ఉండొద్దు, పల్చగానే స్ప్రెడ్ చేసుకోవాలి. సో మనం స్ప్రెడ్ చేసుకునేటప్పుడు గట్టిగా అనిపిస్తే మనం మన చేతులని తడుపుకుంటూ కూడా దాన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానికి మనం మందంగా ఒకవేళ మనకు అనిపిస్తే కూడా అక్కడ నుంచి పిండిని తీసేసి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనకి సన్నగా వచ్చేస్తుంది. సో ఇలా చేసుకున్న తర్వాత మనం అందులో హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనం ఆయిల్ వేసినప్పుడు అది మొత్తం లోపల బయట సరిగ్గా కాలుతుందన్నమాట. అందుకని ఆయిల్ పోసుకోవడానికి మనం అలా హోల్స్ పెట్టుకోవాలి. సో ఇలా మొత్తం సర్వపిండి మొత్తం హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇందులో ఆయిల్ వేసుకుందాము. సో ఇందాక చెప్పినట్టు ఆయిల్ మనకి సర్వపిండిలో ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే అది ఎంత వేగడానికి ఎంత కావాలో అంతే తీసుకొని మిగతాదంతా అందులోనే ఉండిపోతుంది. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకొని వెజిల్ని పెట్టేసుకుందాము. సో మనం కొంచెం వెడల్పుగా ఉన్న వెజిల్ తీసుకుంటే ఏంటంటే మనము మధ్యలోకి సైడ్స్కి అనుకుంటూ కాల్చుకోవాలి దాన్ని. సో ఇలా మూత పెట్టి వదిలేస్తే అదే కాసేపు అయిన తర్వాత అవుతుంది. అది కాలితే అదే పైకి వచ్చేస్తుంది అనమాట. మనం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. పైకి వచ్చిన తర్వాత మనకు కావాలనుకుంటే వెనకకి టర్న్ చేసి కాల్చుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేయచ్చు, బాగానే కాలుతుంది. సో ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇంకా దీన్ని ఆనియన్స్ ఇంకా లెమన్తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.